రొట్టెలు ఏంటా అనుకుంటున్నారా? ఇది టేస్టీ అండ్ హెల్దీ వర్షన్ అండి, చూద్దాం రండి. సొరకాయని తురుముకొని అందులో కొంచెం ఉప్పేసి నానబెట్టి తర్వాత ఇలా నీళ్లు పిండేసేసుకోండి. నీళ్లు పిండేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కీరా తురుము, కొంచెం క్యారెట్ తురుము, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, జీలకర్ర, నువ్వులు బాగా మీకు ఎంత ఇష్టంగా తినాలనిపిస్తే అంత వేసుకొని పిండిలు వేసుకోండి. రాగిపిండి 1 కప్పు, జొన్నపిండి 2 కప్పులు, బియ్యపిండి 1 కప్పు. 1 కప్పు కన్నా తగ్గించి కూడా వేసుకోవచ్చు. జొన్నపిండి మాత్రం ఎక్కువ వేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ మంచిది కదా. సో ఇందులోనే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోండి. తర్వాత చపాతీ పిండి మాదిరిగా కలుపుకోండి. మరీ అంత సాఫ్ట్గా వద్దు, పొడి పొడిగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత ఇట్లా సైడ్కి పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలా రొట్టెల్లా నొక్కుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా పెనానికి నొక్కుకొని కూడా కాల్చుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో చిన్న చట్నీ చేసుకొని తిందాం. ఏంటా చట్నీ? ఏం లేదండి, మన కొత్త మామిడికాయ పచ్చళ్ళు ఉన్నాయి కదా, అందులో పెరిగేసేసి కలుపుకొని దాంతో తినేయడమే. సూపర్. తింటూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.